నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక శుభవార్త చెప్పింది. ఏదైతే రైతు భరోసాకు, ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి దాదాపు 10,000 కోట్ల నిధులు సమకూరాయని, ఈ జనవరి 26 నుంచి మొదటి విడతగా ఆ డబ్బులు రైతుల అకౌంట్లోకి విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇక ఈ కుటుంబాలు కలిగి ఉన్న భూమికి అన్ని రకాల పట్టాలు, పాస్బుక్లు, పత్రాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వబడుతుందని రేవంత్ రెడ్డి మొన్న చెప్పడం జరిగింది. అయితే దీంట్లో తిరకాసు ఏంటంటే, ఈ భూమి ఏదైతే ఉందో రోడ్లకు కేటాయించినటువంటి భూమి కాకూడదు, పరిశ్రమలు ఉన్నటువంటి భూమి కాకూడదు, రాళ్ళు రప్పలు కొండలు ఉన్నటువంటి భూమి కాకూడదు, అలాంటి భూములకు ఈ రైతు భరోసా ఇవ్వబడదని డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మొన్న బట్టి విక్రమార్క కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి ఒక ప్రకటన చేశాడు. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు, పత్రాలు ఎవరికి కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంతకుముందు డీటెయిల్స్ ఆల్రెడీ ఆన్లైన్ చేయబడి ఉన్నాయో డైరెక్ట్ రైతుల ఖాతాలోకే ఈ డబ్బులు జమ చేయబడతాయని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా 6,000 రూపాయలు, ఒక విడతకు 6,000, మొత్తం మీద సంవత్సరానికి 12,000 చొప్పున కౌలు రైతులకు కూడా ఈ పథకంలో ఆత్మీయ భరోసాలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక భూమి లేని వారు, కౌలు చేసుకొని రైతులు ఎవరైతే ఉంటారో, అంటే మామూలుగా ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తూ నరేగా కార్డు కలిగి ఉంటారో వాళ్ళను కూడా వ్యవసాయ కూలీగా పరిగణిస్తూ వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇది నిజంగా అటు రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అయితే రైతులకు మాత్రమే మొదటి విడతకు డబ్బులు ఇవ్వడానికే దాదాపు 6,000 కోట్లు అవసరమవుతాయి. అదేవిధంగా ఈ కౌలు రైతులకు, రైతు కూలీలకు మరొక అంటే 46 కోట్ల మంది రైతు కూలీలు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఒక 7 లక్షల మంది మిగతా కూలీలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి దాదాపు 3,170 కోట్ల డబ్బులు అవసరమవుతాయి. అంటే అవి 6,000 కోట్లు, ఇవి 3,180 కోట్లు. అంటే దాదాపు మొత్తం మీద 10,000 కోట్ల రూపాయల నిధులు సమకూరాయని చెప్పేసి ప్రభుత్వం ధీమాగా చెప్తుంది. అయితే ఖచ్చితంగా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఇది. జనవరి 26 నుంచి మొదలుపెట్టి దాదాపు 10 రోజుల పాటు కొద్దిగా రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు ఈ డబ్బులు జమ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఇదే అమౌంట్, అంటే దాదాపు రైతులకు రైతు భరోసా కింద మొదటి విడతగా 6 నెలలకు 7,500, ఇంకో 6 నెలలకు 7,500 చొప్పున 15,000 మేము రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు కొట్టినటువంటి విషయం ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ 15,000ను 12,000కు కుదించింది. అదేవిధంగా పోయిన విడత కూడా, పోయిన పంటకు ఎలాంటి రైతు భరోసా కానీ ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి ఎలాంటి డబ్బులు కూడా రైతులకు అందలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు డైరెక్ట్ పంట వేసే టైంకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఖచ్చితంగా వాళ్ళ పెట్టుబడి సహాయానికి ఆ అమౌంట్ ఉపయోగపడ్డది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేస్తున్నటువంటి సందర్భంలో రైతులకు కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రకటన చేస్తుందా, లేదంటే నిజంగానే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడతాయా అనే ఒక సందిగ్ధంలో రైతులైతే ఉన్నారు. ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్, విషయాలు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, విషయాల కోసం మన ఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.